అందుకు ముందుగా మనము ఇక్కడ A1 తీసుకున్నా, B1 తీసుకున్నా, తర్వాత C1 తీసుకున్నా. రెండవ కాలంలో A1 5 తీసుకున్నా, B1 5 తీసుకున్నా, C1 8 తీసుకున్నా. ఇది X వాల్యూ, ఇదేమో Y వాల్యూ, ఇదేమో X, Y. ఒక సమీకరణం తీసుకున్నాం, అది 5x + 5y -8. అంటే x 0 తీసుకుంటే y -4, 6 వచ్చింది. x 0 తీసుకుంటే y -1, 6 వచ్చింది. దీని యొక్క కర్మయుగ్మం 0, -1.6. అదేవిధంగా ఇంకొక కర్మయుగ్మం 3, -4, 6. ఈ మొత్తాన్ని మనము జియోజిబ్రాలో స్ప్రెడ్ షీట్ ద్వారా గ్రాఫ్ను గీయడము మనము తెలుసుకుంటున్నాం. అందుగాను ముందుగా మనము ఒక సమీకరణం తీసుకున్నాం. ఇది A1x, B1y, C1 0 అనుకున్నాం. y సమీకరణం రాసుకున్నాం. వాటి యొక్క క్రమయుగ్మాలు కూడా మనం ఇక్కడ తయారు చేసుకున్నాం. x 0 తీసుకున్నాం, x 3 తీసుకున్నాం, y కూడా వచ్చింది, ఇక్కడ y కూడా వచ్చింది. వాటి యొక్క క్రమయుగ్మాలు మనం ఇక్కడ తీసుకున్నాం. తర్వాత ఇక్కడ A2 తీసుకున్నా, B2 తీసుకున్నా, C2 తీసుకున్నా. వాటి యొక్క విలువలకి కింద A2 5 తీసుకున్నా, B2 5 తీసుకున్నా, C2 7 తీసుకున్నా. ఈ యొక్క సమీకరణం వల్ల 5x + 5y -7. వీటి క్రమయుగ్మం రాస్తున్నాం. x తీసుకున్నా, ఇక్కడ y తీసుకుంటున్నా, ఇక్కడ x, y క్రమయుగ్మం తీసుకున్నా. ఇక్కడ x యొక్క విలువ 1 రాస్తే y విలువ ఎంత వస్తుంది కనుక్కుంటే నాకు y విలువ వచ్చేసి ఇక్కడ -2.4 వచ్చింది. ఒక క్రమయుగ్మం రాస్తున్నా, అది 1, -2.4. అదేవిధంగా ఇక కిందలో A1/A2, B1/B2, C1/C2 విలువ తీసుకున్నాం. ఇక్కడ A1/A2 1 వస్తుంది, B1/B2 1 వస్తుంది. కానీ C1/C2 మాత్రము 1 రాదు, ఆ విలువ తేడా వస్తుంది, అంటే 1.14 వస్తుంది. రైట్, ఇక్కడ క్రమయుగ్మం అయిపోయింది. x 4 తీసుకుంటున్నా, y -5.4 వచ్చింది. ఒక క్రమయుగ్మం తయారు చేసుకున్న 4, -5/4 అయిపోయింది. ఇప్పుడు ఈ రెండింటి ఉపయోగించి నేను ఇక్కడ గ్రాఫ్ గీయాలి. ఇక్కడ ఏ విధంగా గ్రాఫ్ గీస్తున్నాం మనము A1/A2 B1/B2 C1/C2 నాట్ ఈక్వల్ అవుతుంది. ఇక్కడ రాస్తాను మళ్ళీ A1/A2 1, B1/B2 1, C1/C2 1.14గా తీసుకున్నాం. ఎస్, ఇక్కడ G2, G8, G3, ఇక్కడ G9 ఒక 2 రేఖలు తీసుకున్నాం. ఈ 2 రేఖలు మరి ఏ విధంగా ఉన్నాయంటే ఇక్కడ మనం చూసినట్టయితే, సరే మళ్ళీ మనము ఈ గ్రాఫ్లో మళ్ళీ ఒకసారి చూపించుకుంటున్నాం. x 0 రాసుకుంటే 0.4 అని, 3 తీసుకుంటే -5 తీసుకుంటున్నాం. మన సేమ్ సమీకరణం ఇక్కడ మనకు అగుపడాలి కాబట్టి మనం ఇప్పుడు వాటిని తీసుకోవడం జరుగుతుంది. సరే, ఇప్పుడు మనము ఇందులో చూసినట్టయితే మనకు ఇది ఏ విధంగా ఉంది అంటే A1/A2 B1/B2 నాట్ C1/C2 అవుతుంది. అంటే మనకు వచ్చేలాంటి ఏంటి ఇక్కడ ప్యారలల్ అంటే సమాంతర రేఖలు. ఒకవేళ నేను కనుక ఇక్కడ సీని కనుక చేంజ్ చేస్తే ఏమో చూద్దాం ఒకసారి. సీని చేంజ్ చేస్తే ఏమవుతుంది, కోఇన్సిడెంట్ లైన్స్ అంటే ఏకీభవించే రేఖలు. ఈ విధంగా A1/A2 B1/B2 C1/C2 1 అవుతుంది. సరే, మనం ఇక్కడ కొద్దిగా A2 B1 B2 మీ ఇష్టం చేంజ్ చేద్దాం, చూద్దాం సమీకరణం ఏమో ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ ఇంటర్సెక్టింగ్ లైన్ వచ్చింది. సరే, మన సమీకరణం స్మాల్ తీసుకుందాం, 3 తీసుకుందాం. చూడండి, ఇక్కడ ఇంటర్సెక్ట్ ఎందుకు A1/A2 నాట్ ఈక్వల్ B1/B2 నాట్ ఈక్వల్ 1 వచ్చింది. సరే, నేను ఇక్కడ ఇంకొక 3 తీసుకుంటున్నా, మళ్ళీ చూద్దాం ఏమవుతుంది. కోఇన్సిడెంట్ లైన్స్ వచ్చింది, అంటే ఇవి ఏకీభవించే రేఖల కిందకి వస్తున్నాయి. అన్ని సేమ్నే కాబట్టి నేను ఇక్కడ A1 చేంజ్ చేస్తున్నా, A1 ఇప్పుడు 2 చేస్తున్నా. చూడండి, చేస్తే మనకి ఏమవుతుందంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే
ఖండన రేఖలు A1/A2 నాట్ ఈజ్ ఈక్వల్ B1/B2 ఈజ్ ఈక్వల్ 0.4 నాట్ ఈజ్ ఈక్వల్ 1 అవుతుంది. ఈ విధంగా జియోజిబ్రాలోని స్ప్రెడ్ షీట్ ద్వారా రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణ జతలకు గ్రాఫ్లు గీయడం మనం తెలుసుకోవచ్చు.